కాంగ్రెస్ పార్టీలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతుంది. తన ఇష్టానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకబూరిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురై ఎమ్మెల్సీ పదవికి పార్టీకి రాజీనామా చేస్తారని ప్రకటించారు జీవన్ రెడ్డి. వెంటనే రంగంలోకి దిగిన పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ జీవన్ రెడ్డి వారికి లొంగనట్టు సమాచారం. నేడు హైదరాబాద్కు షిఫ్ట్ అయిన ఈ పంచాయతీలో ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కానీ జీవన్ రెడ్డి మాత్రం రాజీనామా వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. సోమవారం జగిత్యాల కేంద్రంలో హై డ్రామా నడిచింది. ఈ క్రమంలో అధిష్టానం నుంచి పిలుపు రావడంతో జీవన్ గత రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. జగిత్యాల నుంచి కాంగ్రెస్ శ్రేణులంతా తనకు మద్దతుగా గాంధీ భవన్ రావాలంటూ ఆయన పిలుపు ఇవ్వడంతో అక్కడే ఆయనతో అధిష్టానం సంప్రదింపులు జరుపుతుందని అంతా భావించారు. ఈలోగా ఆయన మరో ట్విస్ట్ ఇచ్చారు. ఈ ఉదయం అసెంబ్లీకి వెళ్లి కార్యదర్శికి తన రాజీనామా లేఖ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ హుటాహుటిన నగరంలోని జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఫోన్ చేసి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జీవన్ రెడ్డిని కోరినట్టు తెలిసింది. అయితే జీవన్ రెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని సమాచారం. ఇలా కార్యకర్తలు ముఖ్యంగా ప్రస్తాపానికి గురైన వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తుండ్రు, కార్యకర్తలు ఏదైతుందో ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆచిచర్పత పొందలేని పరిస్థితులు కొంత వాళ్ళంతా బాధతో ఉన్నట్టు పరిస్థితులు. మరి ఆ శాసనసభ్యులను ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలో చేర్చుకోవడం పట్ల కార్యకర్తలందరూ కూడా వారి యొక్క బాధ పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పారు. అటువంటి పార్టీ బలోపేతం కొరకు అగ్రనిశలు కృషి చేసి 4 దశాబ్దాల ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది. మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగా ముందుకు పడుతుంది. జగిత్యాలలో తనపై పోటీ చేసి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను తనతో కనీసం సంప్రదించకుండా పార్టీలో చేర్చుకోవడాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్ కు విధేయుడిగా కొనసాగుతున్న తనను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఎలా వ్యవహరిస్తారని ఆయన నిలదీసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి అలక మాన్పించేందుకు ఆ పార్టీ అధిష్టానం మంత్రి పదవి కూడా ఆఫర్ చేసినట్టు చర్చ నడుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి ఇదే పార్టీలో కొనసాగుతారా లేక రాజీనామా చేసి మరే ఇతర పార్టీలోకైనా వెళ్తారా అనే అంశంపై స్పష్టత రావాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.